తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మ, మీరు ముసిరి గారి దగ్గర పూర్తిగా నేర్చుకున్నారా? అంటే మెడ్రాస్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు, ముసిరి మాస్టర్ ఏమనేవారు మీ పాట విని అంత పెద్ద విద్వాంసులు? ముసిరి గారి దగ్గర నేను చూసానంతే. ఎక్కడ అందులో ఉంటేనే కదా 3 నెలల నుంచి చదివానేమో. అడయార్లో ఆయన ఉన్నప్పుడు ఒక 3 నెలలు చదివి ఉంటాను. ఆ తర్వాత తీసుకుపోయారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాక ఇంకా మళ్ళీ క్లాసికల్ వైపు చూడలేదు. కానీ క్లాసికల్ మీకు పాడడంలో కొంచెం సులువయ్యేవి కదా గమకాలన్నీ? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నీ. సినిమా పాటలు పాడేటప్పుడు క్లాసికల్ ప్రభావం ఉండేదా మీ పాటలో? మీకు అనిపించిందా? మొన్ననే ఏదో ఒక పాట వచ్చింది, అంత క్లాసికల్గా ఉంది. అలాంటిదాన్ని దీన్ని ఎలా పాడైనా అనుకున్నాను. లైట్ మ్యూజిక్. ఏం పాటమ్మా? అంతాలో నీవే తారే తారే అదే విశ్వనాథం గారు, అదేదో డబ్బింగ్ తెలియదు. ఎవరు పడతారు? స్వరాలు కరెక్ట్గా పడాలి. అదే స్వరాలు రాసుకోవచ్చు. నేను పాడితే హమ్మింగ్లు స్వరాలు రాసుకోవచ్చు. అంత క్లియర్ కంటే నేనేం చెప్పలేను. అంతే కదా అమ్మ. అప్పట్లో లీల గారు, జిక్కీ గారు బాగా రాణిస్తున్నారు. అవునండి, లీల గారు నాకు చాలా చాలా తెలుసండి. మాతో అస్తమాటికి మా ఇద్దరు పుట్టుపడి తెలుతుండేవాళ్ళం. జిక్కీ గారు నేను రిహార్సల్కి వెళ్తున్నప్పుడు వారింటికి వెళ్ళి, అప్పుడు కార్లు గీర్లు ఎక్కడండి మాకు, బస్సులు ఆటోలు ట్రావెల్స్. సంగీతానికి వెళ్ళాలంటే 3rd క్లాస్లో ట్రైను అలా ఉండేదాన్ని. అంటే మొదటి బిగినింగ్లో మరి అంతే కదా. మీర గారు ఇంత మంచి పాటలు పాడారు. జిక్కీ గారు అంటే వాళ్ళది ఒక తరం వచ్చింది, ఈ తరం వచ్చింది ఇప్పుడు నాది. ఇంకా నెక్స్ట్ ఏ తరం వస్తున్నది, దాన్ని వెల్కమ్ చేయాలి, విసుక్కోకూడదు. పాత పాటలే బాగున్నాయి అని అంటుంటే నాకు చాలా చికాకుగా ఉంటుంది. ఈ కొత్త పాట ఎందుకంటే మరి లీల గారు వాళ్ళు పాడినది నేనేమనాలి, మా తరం వచ్చినప్పటికీ ఏమనాలి అని. ఎలా అమ్మా మీకు మాత్రం అప్పటి వరకు మందర స్థాయిలో ఉండే శృతిని ఫీమేల్ సోలోస్ మీరు కంప్లీట్గా తారాస్థాయికి మీరు తీసుకువెళ్ళారు. చాలా హై పిచ్లో పాడేదాను కాబట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అమ్మా. ఎట్లా అమ్మా, ఎట్లా కుదిరింది మీకు? పాడతారమ్మా, ఆవిడ కూడా పాడేవారు. వాళ్ళు మెయిల్ వాయిస్కి తగినట్టుగా పెట్టుకోవాలి కదా. మెయిల్ వాయిస్ తోటి సరిగ్గా లేడీ వాయిస్ పాడలేదు కదా. అది నేను ఆ రికార్డ్ బద్దలు కొట్టాను అంతే. అంటే కొంచెం యంగ్ వాయిస్ కదా. అవును అవును. ఏవిఎం స్టూడియోస్ వాళ్ళు నాకు మొదటి భిక్ష పెట్టారు. 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ రాయించుకున్నారు కదా. 3 సంవత్సరాలు. అప్పుడు బయట పాడలేకపోయారా మీరు? పాడాను, దానికి సరైన ఆయన చెప్పారు. సరే వద్దులేండి, అందరికీ తెలుసు అది. కానమ్మా అలా కొనసాగుతున్నప్పుడు మీకు ప్రపంచం పాటే మీ లోకం. ఈ మిగతా వ్యావహారిక విషయాలన్నీ ఎలా మీరు మాట్లాడుకునేవారు? ఏ వ్యవహారాలు లేవండి, కాదమ్మా. పారితోషికం ఇవ్వాలి సింగర్ అన్నాక, వెళ్ళి రావడం, ఈ కన్వేయన్స్లు, ఇవన్నీ అంటే చిన్న చిన్న విషయాలైనా అదేలేండి. ఆ రోజుల్లో మరి ఎలా మేనేజ్ చేసుకున్నారని? నేనేం మేనేజ్ చేయలేదు, పాట మేనేజ్ చేస్తే చాలు. అలా దేవుడు ఎప్పుడు అది దేవుడే చేస్తాడు, అది మనం అనుకుంటాం. ఇప్పుడు తెలుసుకున్నాను దేవుడు మహత్యం అని. ఫ్లైట్లో పడి ఒకటికి పెరగలేదు నాకు. నిన్న కాక మొన్న ఒక నెల ఒకటే వర్షాలు హైదరాబాద్లో. ఫ్లైట్ వచ్చింది, దిగుదామని కాలు ఇలా పెట్టాను వీల్ చైర్లో, అలా అంతే పడిపోయాను వెనక్కి. మొత్తం విగ్రహం అంతా ఫ్లైట్లో ఉంది, ఎవ్వరు లేరు. అంటే వీల్ చైర్లు చేసిన వాళ్ళు ఆఖరిని వెళ్ళాలన్నమాట. మనిషి ఉంది అప్పటికే. ఒక తమిళ పత్రిక ఉంది, అది దినమలర్ అని, ఆయన ప్రొడ్యూసర్ ఆదిమూల గారు. ఆయన అమ్మాయిని పంపించారు, తను హైదరాబాద్లో. ఆ అమ్మాయి వెనకాతలే ఉంది. అయితే క్షణ పాటలు రెప్ప పాటలు జరిగిపోతాయంటారు కదా, ఏం అవ్వలేదు. అది మరి ఎవరది? కాలు విరిగిపోవాలి అసలు. కోరస్ పాట వెళ్ళాను రోజు. విజయ వాళ్ళు కారు వ్యాను, పోలీస్ వ్యాన్ ఒకటి ఉంటుంది,
వాళ్ళు దాంతో పోల్చాను నేను. అందరినీ తీసిపోయేది, అందరూ అందులోనే ఎక్కాలి. ఇక పొద్దున పోతే సాయంత్రం అంతే, మధ్యాహ్నం బొబ్బ కూడా అక్కడే. సాయంత్రం వచ్చేవాళ్ళం. ఇది మా కథ. అప్పుడు చక్రపాణి గారు వచ్చారు. ఇప్పుడు కోరస్లోనే పాడుతూ ఉండేదాన్ని, ఏం లేదు. లీడింగ్ కోమల గారు, కె రాణి గారు వాళ్ళది. ఆవిడతో మేము రిహార్సల్స్ చేసాం. సరే అది నమ్మేశాను. రికార్డింగ్కి వెళ్ళాం. ఆయన వచ్చి కోరస్ అందరూ పాడుతున్నారు. ఏదో అయిపోయింది, అందరూ పాడుకొని నేడుకైతే అన్నాను. అయిపోయింది, ఏం రాలేదు. నా వాయిస్ విని వాడు సోలో ఇస్తా అన్నారు కదా, అవును అని అన్నారు కదా వేణువు గారు. తర్వాత వేణువు గారు పాటలు కోకొల్లలు అవును అన్నీ నేనే పాడాను. అప్పుడు మళ్ళీ మళ్ళీ కబురు పెట్టారు. వీళ్ళు కాదు, ఇంకొకడు గుణసుందరి కథ తీశాడు. లీల గారు లీడింగ్. వచ్చాను, వెళ్ళాను. అంటే ఊరికే వెళ్ళాను. వెళితే వాళ్ళంతా పాటలు చేశారు, కాగితాలు ఇచ్చారు. కోరస్ లీల గారు వచ్చారు. సరే అయిపోయింది, అప్పుడు ఏం అనలేదు. వెళుతున్నప్పుడు ఆయన కాగితం ఆయనకి ఇచ్చేసి నేను ఇంకా కోరస్ పాడనండి అని చెప్పి వెళ్ళిపోయారా? బయలుదేరి. కోరస్ వయసు అయిపోతుంది మరి. అలా అప్పుడు పాడలేదు కాబట్టి దేవుడు ఇంత పెద్దదాన్ని చేశాడు నన్ను. మా నాన్నగారి యొక్క ఆయన చలవ, ఆయన పెద్ద సింగర్ అవ్వాలన్నారు. నేను హిమాలయాల మీద కూర్చున్నాను. అది మన్నించండి, అంత పెద్ద పేరు, అన్ని భాషలు. అవునమ్మా. మీరు చాలా కష్టపడి మీ చేత పాడించిన కష్టపడే లేదండి, మ్యూజిక్ డైరెక్టర్ అదేమిటో నాకు కష్టమే తెలీదు. ఒక చోటుకి వెళ్ళాను. అలాగే మా అంటే సంపత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు మా విజయనగరంలో ఉంటే, మా నాన్నగారు ఆయనకి అప్పు చెప్పారు. మా అమ్మాయి ఎక్కడ ఉందమ్మా కొంచెం చూసుకో, సినిమా వాడివే కదా నువ్వు అంటే. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి, అక్క ఇంట్లోంచి వేరే చోట. అప్పుడు మా సిస్టరు, మా అన్నయ్య అందరూ వచ్చి నాకు తోడుగా ఉండేవారు. అక్కడికి వెళ్ళి కోరస్ పాడనండి. అయితే ఇది ఎందుకు దీనికి ముందా దానికి ముందా తెలియలేదు, వెరిఫై చేయాలి. బాలానందం మొదట వెళ్ళానా, ఇదంతా అయ్యాక వెళ్ళానా, మిమ్మల్ని అడుగుతున్నాను. బాలానందం ఫస్ట్ బాలానందానికే వెళ్ళారు మీరు. అమ్మయ్యా, న్యాయపతి నా రాఘవ డౌట్ తీర్చారు. రేడియో అన్నయ్య గారు, రేడియో అన్నయ్య గారు. అన్నయ్య గారిని మా ఇంటికి వచ్చి కూడా విజయనగరంలో నా పాట విన్నారు. నా పాట వినప్పుడే అన్నారు, చాలా బాగుందిగా. ఎవరు వస్తే వాళ్ళే, మా నాన్నగారు మా పిల్ల చాలా బాగా పాడుతుందండి పాడిచ్చేసేవారు అని అన్నారు. కానీ సినిమాల్లో పాడకూడదు ఆయనకి. అది ఆయన ఉండగానే పాడాను. జనని అమ్మ చూడాలని ఉంది అమ్మ అని పాడాను. ఒక్కసారి పాడితే మా నాన్నగారు వచ్చి అమ్మ జ్ఞాపకం వచ్చిందా అని అడిగారు. అంటే అమ్మ చనిపోయారు అప్పటికే. కరెక్ట్గా అలాగే పాడాను. మీరు రేడియోలో వేయండి, అందరూ ఏడుస్తారు ఆ పాట. అమ్మ ఒక్క లైన్ అలా ఒక్క లైన్ చేస్తే బాగుండదమ్మా. ఒక పల్లవి పోనీ చూడాలని ఉంది అమ్మ, అంతే. అంతే. నువ్వు పాడు. అది నాకు ఆ మీరు పాడితే నేను మీ వెంట పాడతా. ఇప్పుడు పాడకూడదు, ఇంత లైట్లు పెట్టి ఇంత ఫ్యాషన్లు చేసి చూడాలని ఉంది అమ్మ పాడమంటే. ఆ పాట వేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అమ్మ. సో అమ్మ, అప్పుడు సీనియర్ సింగర్స్ మిమ్మల్ని చూసి ఎలా ఎంకరేజ్ చేసేవారా? ఎంకరేజ్, పాట బాగుంది ఇంకా బాగా పాడు అలా చెప్పేవారా? లేకపోతే అబ్బాయి ఏం లేదు, క్లాసికల్ ఉంది కదా లోపల, అది అలపడం ఉండదు. మీరు కూడా పాడతారు కదా క్లాసికల్. ఇప్పుడు పాడన్నప్పుడు మీరు పాడతారు అంతేకాని అలసట ఉండేది కాదు. ఎన్ని పాటలు, ఎన్ని వేల పాటలు. ఓ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో గెంతుతున్నాడు నేను, బాలు వచ్చాక మొత్తం అంతా మారిపోయింది. మహాత్ముడు ఎక్కడున్నాడో కానీ చీకటి అయిపోయింది.
బాలసుబ్రహ్మణ్యం పోగానే ఫిలిం ఫీల్డ్ చీకటి, మ్మ్. పాట లేదు. మరి అంతా పెంచాడు కదండి ఆయన. ఘంటసాల గారు మహానుభావుడు, మా ఊళ్ళోనే చదివాడు. నేను ఆయన్ని చూడలేదు. మ్మ్. ఎప్పుడు ఎక్కడో ఆడుకుంటున్నాం మనం గౌన్ వేసుకొని అన్నారు ఆయన. మ్మ్. మ్మ్. మెడ్రాస్ వచ్చాక చూసి మ్మ్. అదే మన వీళ్ళ దాంట్లోనే పాడాను. అక్కడ మన ఏవిఎంలోనే తపస్సు చేస్తుంటాడు. ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు. అది భూ కైలాస్. భూకైలాసే అనుకుంటాను. ఏవిఎం వాళ్ళు చూస్తుంటే హెలెన్ వచ్చి పాడుతుంది. హెలెన్ మ్మ్. 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 అప్పుడు చూశాను ఘంటసాల గారు. మ్మ్. అంతే, లీలకే నాకు ముడిపెట్టేశారు. లవకుశ, అబ్బా ఏం ఒక లవకుశ చాలు, ఒక ప్రహ్లాద చాలండి నాకు. మ్మ్. రోజారమణి ఎంత చక్కగా. ఇప్పుడు చూసాక పాత రోజులే. జీవము నీవే కదా. అదే మా మీరు పాడండి అమ్మా ఒక్క మాట. నిజంగా ముందు మా నాన్నగారికి అంబగారికి ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఆయన. ఫాదరు 14 మంది పుట్టినా మేము, నేను 5 పంచపాండవుల్లాగా. ఆయన ప్రోద్బలం నుంచే నేను. ఆయనకి సినిమా పాటలు ఇష్టం లేదు, క్లాసికల్లే అన్నారు. మరి ఎంఎస్ గట్ట పైన కూర్చున్నాను నేను వెళ్ళి. మరి అది తప్పదు. అది ఇప్పుడు లతాజీ ఉన్నారు, ఆవిడ ఎంత పైకి వెళ్ళారు. అన్నీ ఏ చిన్న పిల్ల గొంతులు చూసినా ఆవిడ పాటలే. ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు నా పాటలు.